సోషల్ మీడియా ఈజ్ అ పవర్ఫుల్ టూల్. అలాంటి సోషల్ మీడియాని మనము ఏ రకంగా ఉపయోగించుకోవాలి రానున్న 3 నెలల్లో. బికాజ్ ఇప్పుడు దాకా ఎలా చేసినా కూడా మీ అందరికీ చాలామందికి పార్టీ మీద అభిమానంతో చేసి ఉండొచ్చు, నాన్నగారి మీద అభిమానంతో చేసి ఉండొచ్చు, జగనన్న మీద అభిమానంతో చేసి ఉండొచ్చు. మీరందరూ కూడా ఒక పోస్ట్ పెట్టుకుని ఉంటారు, మీ అభిమానాన్ని చూపించుకుంటారు. కానీ ఈ రోజు నుంచి మీదటి నుంచి మనం అలా కాకుండా మనందరం ఒక ఆర్గనైజ్డ్గా చేస్తే దాన్ని ఇంకా పవర్ఫుల్గా ఏ రకంగా చేయాలన్నది మాత్రం మనందరికీ తెలియాలి. ఎందుకంటే నాన్నగారు ఇందాక ఉదాహరణ చెప్తూ బర్రెలక్క గురించి మాట్లాడారు. ఎవరు బర్రెలక్క అంటే అక్కడెక్కడో పోటీ చేసిన, తెలంగాణలో పోటీ చేసిన ఆమె గురించి మనం ఇక్కడ అమలాపురంలో ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఎందుకంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా ఆమె గొంతు పైకి లేపి ఆమె అన్యాయాన్ని ప్రశ్నించి అదే అన్యాయాన్ని నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి ఇంకా నేను ప్రజలకి మంచి చేస్తానని ఆమె బయటకు వచ్చింది. మరి ఆ కాజ్ అందరికీ కూడా నచ్చి ఆ రకంగా బర్రెలక్క వెనకాల నుంచుని మరి ఆ రకంగా మన సోషల్ మీడియా టీమ్స్ కానీ లేకపోతే యువకులు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ అందరికీ నచ్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఆవిడ అంత పెద్ద పేరు సంపాదించుకుంది. నిన్న ఎంత పెద్ద పేరు అంటే నిన్న మీటింగ్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆఖరికి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా మన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అని. అంటే బర్రెలక్క గారు అంత పెద్ద నాయకురాలు ఆల్రెడీ అయిపోయారు అన్నది మనందరం గమనించుకోవాలి. ఒక సీఎం గారి నోట్లో నుంచి ఆవిడ పేరు వచ్చిందంటే ఆవిడ అంత పెద్ద నాయకురాలు ఆల్రెడీ అయిపోయారు. ఎలా అయ్యారు? ఓన్లీ విత్ ద పవర్ఫుల్ టూల్ కాల్డ్ సోషల్ మీడియా. అంత పవర్ఫుల్ టూల్ సోషల్ మీడియా. సో మీరు ఎన్ని రోజులు కూడా మీరు సోషల్ మీడియాలో మీరు నాన్నగారి వెనకాల వెళ్ళినప్పుడో లేకపోతే నా వెనకాల గడపకు వచ్చినప్పుడో మీరు ఒక పోస్ట్ పెట్టేసినారు, అయిపోయింది. ఈరోజు 5 లైక్లు వచ్చాయా, రేపు 10 లైక్లు వచ్చాయా? అలా కాదు మనం చేయాల్సింది. మనందరికీ ఒక మెథడ్, ఒక వే కావాలి ఎలా చేయాలి అన్నది. ఎలా చేస్తారంటే మీదటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేసామన్నది వదిలేసేయండి. మీదటి నుంచి ఎలా చేయాలంటే మీ పర్సనల్ పోస్ట్ చేసుకోండి, ఓకే ఫైన్, దట్ ఈస్ గుడ్. బట్ మీదటి నుంచి నాన్నగారి కార్యక్రమాలు ఏం జరిగినా, నా కార్యక్రమాలు ఏం జరిగినా గడప ద్వారా మా అఫీషియల్ పేజీల్లో వస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, విశ్వరూప్ టీమ్ అనో లేకపోతే విశ్వరూప్ ఫాలోవర్స్ అని చెప్పో నాన్నగారి పేజ్లో వస్తుంది. నాది కూడా డాక్టర్ శ్రీకాంత్ పెన్పే ఫాలోవర్స్ అని నా పేజ్లో కూడా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా వచ్చిన ప్రతి పోస్ట్ని లైక్ కొట్టి షేర్ కొట్టండి, అంతే మీరు చేయాల్సింది. అంతకంటే పెద్ద విషయం ఏం కాదు. మీరు ప్రతి పోస్టు నాకెందుకులే అనుకోవద్దు. ప్రతి పోస్టు కూడా మీరు బాధ్యతగా తీసుకుని, ఎందుకంటే వేరే కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, మాతో పాటు గడపకు తిరుగుతారు. పాపం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా పొద్దున్నే ఎంత సిన్సియర్గా వస్తున్నారంటే అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తున్నారు. లంచ్ దాకా కూడా 1-1:30 దాకా జరిగినా కూడా మా వెనకాల తిరుగుతున్నారు. ఆ రకంగా చేస్తున్నారు. వాళ్ళందరూ కార్యకర్తలు ఆ రకంగా చేస్తున్నారు. అది వాళ్ళ బాధ్యత, పార్టీని గెలిపించుకున్న బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ రకంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. మరి మీరు ఏ రకంగా ఎఫర్ట్స్ పెట్టాలి చెప్పండి? మీరు సోషల్ మీడియా అంటే మీరు బాధ్యతగా తీసుకుని మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అవైలబుల్గా లేకపోయినా కూడా మీరు ఏ రకంగా చేయాలంటే దాన్ని పోస్టుల్ని మన పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ, నాన్నగారికి సంబంధించిన పోస్టులు కానీ, నాకు సంబంధించిన పోస్టులు కానీ లైక్ కొట్టి షేర్ కొట్టాలి. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అది మీ బాధ్యత, సరేనా? మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ సోషల్ మీడియాలో మీ అందరికీ ఒక్కొక్క గౌరవం ఆల్రెడీ దక్కేసింది. మీ అందరు కూడా ఒక్కొక్క బాధ్యత ఉంది. మీ అందరు కూడా పదవులు ఉన్నట్టే, రేపొద్దున ఐడి కార్డులు కూడా ఇస్తారు, గుర్తింపు ఉన్నట్టే. సో ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా సాలరీస్ ఇస్తారు, బెటర్ అవకాశాలు ఇస్తారు. సో అవన్నీ కూడా మంచి జరుగుతుంది. మీరు దానికోసం మీరు ఖచ్చితంగా ఈ ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సిందే రానున్న 3 నెలల్లో. సో ఎందుకంటే ఒకవేళ మనము ముందు రోజుల్లో అందరు చెప్పుకునేవాళ్ళు కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనివ్వకూడదు అని. ఆ రోజులు లేవు. ఈరోజు కుడి చేతితో సహాయం చేస్తే మొత్తం ప్రపంచానికి అంతా తెలియాలి. ఎందుకంటే అది తెలియకపోతే మనల్ని చెడ్డగా చిత్రీకరించే రోజులు ఇవి. అర్థమైందా? మీ అందరికీ బాగా తెలుసు. తెలియలేదు అనుకోండి, నేను ఒక 100 కోట్ల సహాయం చేస్తా, తెలియలేదు, బయటకు ఎవరికి చెప్పలే, కుడి చేతితో చేసింది ఎడమ చేతితో చెప్పలే. నేను రేపు పొద్దున్న నన్ను చెడ్డోడు అంటే నేను మంచి చేసింది ఎలా తెలిసింది మీకు? మీకేమైనా తెలిసిందా? తెలియలేదే, నేను 100 కోట్లు సహాయం చేశాను రా అంటాను. ఎవరికి